ప్రపంచ దేశాల్లో మరో యుద్ధం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఒక భీకర యుద్ధం జరుగుతోంది. భారత్తో స్నేహాన్ని అటు పాకిస్తాన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. భారత్తో ఆఫ్ఘనిస్తాన్ స్నేహభావంతో ఉన్నటువంటి ఆ భావాన్ని తట్టుకోలేకపోతోంది. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్పిన మాట ఒకటే. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన గతంలో పాకిస్తాన్ ఏం చెప్పుకొచ్చింది పహల్గామ్ ఉగ్రదాడి మీద అంటే, భారత్ తమంతట తామే లేదంటే ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు వెళ్ళిపోయి భారత్లో దాడి చేసి ఉంటారో మాకు సంబంధం లేదు, మాకు అసలు ఏమాత్రం కూడా ఆ విషయంపై అవగాహన లేదు అని రకంగా పాకిస్తాన్ మాట్లాడుకొస్తే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల యొక్క ప్రభుత్వం తరపున విదేశాంగ మంత్రి మాట్లాడుతూ దీంట్లో మా ప్రమేయం ఏమీ లేదు, భారత్ ఎంతకుమించి ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించరు, పాకిస్తాన్ మాదిరిగా భారత్ వ్యవహారం ఉండదు, భారత్ ధర్మంగా న్యాయంగా ఉండేటువంటి దేశం అని చెప్పి వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి కొంత స్నేహభావం మొదలైంది భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో. అటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్లు కూడా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడాన్ని సహించక తిరిగి దాడి చేస్తూ ఖైబర్ పఖ్తుంఖ్వా పైన దాడి చేస్తూ ఉన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ పేలుళ్లకు పాల్పడింది. పాకిస్తాన్ ఆర్మీని కొంత హతమార్చే ప్రయత్నం చేసింది, ఎందుకంటే వాళ్ళ మధ్య అంతర్యుద్ధం జరుగుతున్నది కొన్ని రోజులుగా. అయితే ఇప్పుడు దానికి ప్రతీకార చర్యల్లో భాగంగా పాకిస్తాన్ కొన్ని ఫైటర్ జెట్ల సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో దాడులకు పాల్పడింది. తెహ్రీక్ ఈ తాలిబాన్ అగ్రనేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అంటే తాలిబాన్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్కడి తెహ్రీక్ ఈ తాలిబాన్ల అగ్రనేతలకి పైనే లక్ష్యంగా దాడులకు పాల్పడింది.